నేను ఈజిప్ట్ వెళ్తాను వెళ్ళా తెలియదు కానీ ఈజిప్ట్కి అయితే వచ్చేసాను. అయితే చెప్తున్నారు ఇదిగోండి వీళ్ళు కళ్ళు కూడా తీయలేదు, కళ్ళు కూడా అలా పెట్టేసి అంటే అంటించారు. ఇది చూడండి కళ్ళుది అండి, మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి. హాయ్ గైస్, నేను విజయ్, మీరు చూస్తున్నారు ట్రావెలింగ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్. చాలా మందికి ప్రపంచం మొత్తం తిరగాలని ఆశ, అందులో నేను ఒకడిని. అయితేనేమో మనందరి కోసం దుబాయ్లోని గ్లోబల్ విలేజ్ అనే ఒక ఏరియా అయితే ఉంది. ఈరోజు మనమైతే అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫుల్గా చూడండి. ప్రజెంట్ ఇప్పుడు మనమైతే అల్గుబైబా బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుండి మనకైతే 104 బస్ అయితే ఎక్కాలి. అలా కాసేపటికి మనమైతే గ్లోబల్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే గ్లోబల్ విలేజ్. ఇప్పుడు మనమైతే టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్దాం. టికెట్స్ విషయానికి వచ్చేసరికి పర్ పర్సన్ 30 dirhams అయితే ఉంటుంది. ఇంకా పదండి లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇదిగోండి ఈ లైన్ వచ్చేసి మనకైతే బ్యాగేజ్ చెకింగ్ అనమాట. మనకి బ్యాగ్స్ తీసుకెళ్తాం కదా, అందులో మొత్తం చెక్ చేస్తారు. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రన్స్ లోని మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, క్లాక్ టవర్, అలాగే ఇది వచ్చేసి చైనా సమురై ఆర్చ్ అనమాట. అలాగే ఇది వచ్చేసి పిరమిడ్స్, ఈజిప్ట్ పిరమిడ్స్. ఈ గ్లోబల్ విలేజ్ అయితే 6 months ఓపెన్, 6 months క్లోజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే దుబాయ్లో మనకి ఎండలు అనేది ఎలా ఉంటుందో మీకే తెలుసు. ఇంక సమ్మర్ టైంలో ఇదంతా క్లోజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్ కదా, ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ నుంచి మొత్తం క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ నవంబర్ ఆ టైంకి అయితే చేస్తారు. నేను ఇప్పుడు వరకు కువైట్ వెళ్ళలేదు కానీ కువైట్ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు మొత్తం కువైట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం షాపింగ్ అయితే ఉంది. అలాగే కువైట్లో మనకి ఫేమస్ ఏంటి అనుకుంటే సెంట్ సిసల్ అనమాట, బాడీ స్ప్రేస్. చూసారు కదా, కువైట్ వాళ్ళు గట్రా ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ ఉన్న కువైట్ అయితే నేనైతే చూపించాను మీకు. ఇప్పుడు మనమైతే యమాన్ అయితే వెళ్తున్నాం. మొత్తం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఇక్కడైతే స్టార్టింగ్లో చూసుకుంటే కట్ట యమాన్ హనీ అనమాట. యమాన్లో హనీ అయితే ఫేమస్ అనుకుంటా. ఒకవేళ మీరు కనుక ఎవరైనా టేస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కనుక యాక్సెసరీస్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇదేంటి బ్లాక్బెర్రీ, యా బ్లాక్బెర్రీ, pomegranate, యా bertekan, orange, jemeni cafeteria. ఓకే Welcome. Eid Mubarak. Eid Mubarak. كل عام وانت بخير وحري وحق بيت الله الحرام. బ్లాక్బెర్రీ బాగుంది. యా చాలా బాగుంది. నన్ను అడిగితే ఏంటి ఫ్రీగానే ఇచ్చాడు, నేనైతే డబ్బులేమీ ఇవ్వలేదు. ఫ్రీగా అన్నాడు ఏంటి, ఫ్రీగా వస్తే ఆవిడ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనమైతే బహ్రెయిన్ అయితే వచ్చేసాం. మనం ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ చూసుకున్నా ఈ బుర్కాలు అయితే ఉంటాయి, ఇవి లేకుండా అయితే ఉండవు నన్ను అడిగితే. మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కంట్రీ యొక్క కల్చర్ని అయితే ఎక్కడైతే రిప్రజెంట్ అయితే చేస్తున్నారో నన్ను అడిగితే కట్ట చాలా అంటే చాలా బాగుంది. నేను ఈజిప్ట్ వెళ్తాను వెళ్ళా తెలియదు కానీ ఈజిప్ట్కి అయితే వచ్చేసాను. గ్లోబల్ ఈజిప్ట్
టవర్. అలాగే ఇది వచ్చేసి సిడ్నీ ఓపెరా హౌస్ ఆస్ట్రేలియా. షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టేస్తే దుబాయ్ వాళ్ళు మనందరి కోసం ఎక్కడైతే ఒక మినీ తాజ్ మహల్ అయితే కట్టించారు. అలాగే ఇది వచ్చేసి పిరమిడ్స్, ఈజిప్ట్ పిరమిడ్స్ అండ్ ఇది వచ్చేసి ఈజిప్ట్ మమ్మీ. ఇప్పుడు మనం వెళ్ళబోయే కంట్రీ వచ్చేసరికి చైనాలో మనం ముందుగా చూసుకుంటే కట్ట మనకు ముందుగా గుర్తొచ్చేది ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడైతే. అలాగే నాకు బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళ ఆర్కిటెక్చర్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనమైతే ఫైనల్గా ఆఫ్ఘనిస్తాన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో చూసుకుంటే గట్ట వీళ్ళ డ్రెస్సులు అనమాట నాకైతే చాలా బాగుంటాయి వీళ్ళవి. ఇండియా నో వైజాగ్ చూడండి ఇది ఒరిజినల్. దిస్ ఈజ్ ఒరిజినల్ వరీ అంటే ఒరిజినల్ అయితే చెప్తున్నారు. ఇదిగోండి వీళ్ళ కళ్ళు కూడా తీయలేదు, కళ్ళు కూడా అలా పెట్టేసి అంటే అంటించారు. ఇది చూడండి కళ్ళుది అంటే మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే ఏదో ఇది దేంతో తెలీదు మొత్తానికి. వింత జంతువులు ఇవన్నీ పెట్టేశారు వీళ్ళు అండి. ఆఫ్ఘనిస్తాన్ చూసారు కదా. ఇప్పుడు అయితే మనమైతే జపాన్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఇన్నోవేషన్స్ అయితే బాగుంటుంది ఆర్కిటెక్చర్ కన్నా నన్ను అడిగితే. థాయిలాండ్ వచ్చేసాను రా. ఎంతసేపు ఇంట్లో ఉంటారా, వచ్చి ఎంజాయ్ చేయండి. థాయిలాండ్ బ్యాంకాక్ థాయ్ మసాజ్ స్వాతికా. థాయిలాండ్ అనగా మనకు ముందు గుర్తొచ్చేది థాయ్ మసాజ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అనమాట. షాపింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అయితే. అలాగే దీని పక్కన బయటకు వచ్చి చూస్తే మనకైతే ఎగ్జిబిషన్ కూడా ఉంది. అలాగే ఈ ఎగ్జిబిషన్ మొత్తం మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వండర్ పాస్ అనేది కావాలి. ఓన్లీ కార్డ్ అయితే 5 dirhams ఉంటుంది. మళ్ళీ అందులో రీఛార్జ్. ఇప్పుడు మనమైతే ఆఫ్రికా అయితే విజిట్ చేస్తున్నాం. ఇక్కడైతే ఆఫ్రికాలోని ఆఫ్రికన్ మార్కెట్ అయితే చాలా అంటే బాగుంటుంది, బ్లాక్ మార్కెట్. నేను నా మొబైల్ పట్టుకుని వీడియో తీస్తుంటే వీళ్ళేమంటున్నారంటే వీడియో తీయకూడదు, వీడియో ఆఫ్ చేసే అని చెప్పని వీళ్ళైతే అంటున్నారు. మనకైతే ఆగం కదా, ఆతృత ఆపుకోలేకపోతున్నాం సార్. మనమైతే ఫైనల్గా అయితే రష్యాకి అయితే వచ్చేసాం. మీరు కనుక ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకుండా చూస్తుంటే వీడియో లైక్ చేయండి. అలాగే మీరు కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మనమైతే అమెరికాకి అయితే వచ్చేసాం. ఇంకా పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందనేది. బయట లైటింగ్స్తో అయితే ఎలా ఉందో చూడండి గ్లోబల్ విలేజ్ అనేది. అలాగే అక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసేద్దాం షోస్ అయితే. ఇక్కడ మనం వచ్చినట్లే రాకీ బాయ్తో అయితే వెల్కమ్ అయితే చెప్పారు వీళ్ళు మనకైతే. మనం ఇప్పుడైతే సరియాగా అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇంకా మనం ఇప్పుడు వెళ్తున్నాం పాకిస్తాన్. లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి ఇంకా పాకిస్తాన్ అనేది ఎలాగుందో. లాస్ట్ కంట్రీ వచ్చేసి టర్కీ. ఈ కంట్రీ చూసి వెళ్ళిపోతామే ఇంకా పదండి. ఒకసారి చూడండి నైట్ అయితే లైటింగ్స్తో ఎలాగుందో మొత్తం ఒక జాతరలో ఉన్నట్లుగా అయితే ఉంది. అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరికొన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్, జై హింద్.